హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలో బియాస్ నదిపై క్లిష్టమైన హిమాలయాల్లో లంబాడుగ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టును నిర్మించి అందుబాటులోకి తీసుకొచ్చింది ఎంఈఐఎల్. హిమాచల్ కన్సార్టియం పవర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు హిమాచల్ ప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డుతో కలిసి 25 మెగావాట్ల సామర్థ్యంతో ఏడాదికి 1.25 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసేలా దీన్ని నిర్మించారు. పగటిపూట సైతం -7 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్న ఈ ప్రాంతంలో మెగా ఇంజనీరింగ్ సిబ్బంది ఎంతో కష్టపడి ఈ జల విద్యుత్ కేంద్రం పనులను విజయవంతంగా పూర్తి చేశారు. బియాస్ నదిపై నిర్మించిన ఈ ప్రాజెక్టు కోసం హిమాలయాల్లో దాదాపు 2085 మీటర్ల ఎత్తులో రిజర్వాయర్ నిర్మించి అక్కడి నుంచి నీటిని పవర్ ప్లాంట్కు తరలించడానికి వీలుగా 4.6 కిలోమీటర్ల పొడవైన సొరంగ మార్గాన్ని నిర్మించారు. ఈ సొరంగం నుంచి వచ్చిన నీటిని 2053 మీటర్ల ఎత్తులో ఉన్న పెన్ స్టాక్ ద్వారా 1837 మీటర్ల ఎత్తులో ఉన్న పవర్ హౌస్కు తరలిస్తారు. ఇక్కడ ఒక్కోటి 7.33 మెగావాట్ల సామర్థ్యంతో 3 ఫ్రాన్సిస్ టర్బైన్లు ఏర్పాటు చేసి వీటి సాయంతో 25 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తారు. ఇప్పటికే జల విద్యుత్ నిర్మాణ పనులు పూర్తవ్వటంతో ఫిబ్రవరి 24, 2024న ఈ ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకురావడంతో పాటు 15 రోజుల పాటు అండర్ ట్రయల్ నిర్వహించనున్నారు. ఇక్కడ తయారయ్యే విద్యుత్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అవసరాలకు వినియోగించనున్నారు.